ఆ ఇన్ఫర్మేషన్ అడగటం తప్ప, రాష్ట్రపతి గారు లేఖ రాయటం తప్ప? అంటే ఇప్పుడు రాష్ట్రపతి గారి మీద ఎవరికైనా సునీల్ కుమార్ గారు కానీ శ్రావణ్ కుమార్ గారు కానీ మళ్ళీ వారిని కూడా విమర్శిస్తారా? వారిని కూడా మార్చేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారికి పార్లమెంట్లో ఏమైనా తీర్మానం పెట్టే ప్రయోజనం ఉందా? అంటే రాజ్యాంగానికి బద్ధుడై ఉండి రాజ్యాంగంలో ఉన్నదానికి వైలేషన్ జరుగుతుంది అని చెప్తే పీకేమంటారా ఉన్న పోస్టులని? రాజ్యాంగాన్ని గౌరవించడమే నేరమా? రాజ్యాంగాన్ని గౌరవించడమే పాపమా అని నా ప్రశ్నలు. సరే, దీనికి ఎవరైనా సమాధానం చెప్తారు? చెప్పండి. ఎనీహో ఇవాళ మరి 15వ తారీఖు ఆయన వస్తాడా? అలాగే గోల్ఫ్ ఆడుకుంటూ ఆలికి ఒంట్లో బాగోలేదని తిరుగుతాడా ఆయన? ప్రజలు డిసైడ్ చేయండి. ఆయన మాట్లాడిన దాంట్లో, ఒక ఉద్యోగిగా ఆయన మాట్లాడిన దాంట్లో, ఇంకొక ఆయన ఎవరో లిబరేషన్ కాంగ్రెస్ అట, ఆ డిప్యూటీ సీఎం క్యాండిడేట్లో క్యాండిడేట్, ఆయన కూడా నా మీద నిప్పులు జరిగాడు. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాడు ఆయన, ఆడియో నుంచి ఐఏఎస్ అయిన ఆఫీసర్ అయిన కన్ఫర్డ్ ఐఏఎస్ అట. మరి ఆయన కూడా చాలా గట్టిగా బ్యూటిఫుల్ ఇంగ్లీష్, మంచి ప్రొనౌన్సియేషన్ బాగా మాట్లాడాడు ఆయన. లిబరేషన్ కాంగ్రెస్ ఊరుకోగట. సరే, లిబరేషన్ కాంగ్రెస్ ఏం చేస్తుందో అది చేసుకోవచ్చు. బట్ ఎనీహో రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగంలో ఉన్న అధికారాన్ని గౌరవించండి, అంబేద్కర్ గారిని గౌరవించండి. ఇక ఈరోజు ముగించే ముందు ఇప్పుడే ఒక వార్త చూసా. 12వ తారీఖు మా ఎమ్మెల్యే, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్కు ఉన్న అడ్డంకులన్నీ క్లియర్ అయ్యి 12వ తారీఖు ఆ సినిమా రిలీజ్ అవుతుందని ఐ విష్ మా బాలకృష్ణ గారికి, ఐ విష్ హిమ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా 4 రోజుల క్రితం నేను కిడ్నీలో రాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినందువల్ల లేజర్ చికిత్స ద్వారా శస్త్రచికిత్స జరిగింది. ఎంతోమంది మిత్రులు, నన్ను అభిమానించే వాళ్ళు త్వరగా రికవర్ అవ్వాలని కోరుకున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కొన్ని నా కస్టోడియల్ టార్చర్ కేసు గురించి కొన్ని విషయాలు, కొన్ని డెవలప్మెంట్స్ షేర్ చేసుకోవాలి అనిపించి మీ ముందుకు వచ్చా. ముందుగా కృతజ్ఞతలు తెలియజేయటం ఒకటి, ఆ తర్వాత ఈ లోపు జరిగిన డెవలప్మెంట్స్ని కాస్త షేర్ చేసుకుందామని. సునీల్ కుమార్ నాయక్, అప్పట్లో డిఐజీ పివి సునీల్ కుమార్ గారి ప్రముఖ అనుచరుడు. అంటే చూసి రమ్మంటే చూసి వచ్చేవాళ్ళు ఉంటారు, ఇతను చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అనుకుంటా. మరి ఇతనే అప్పుడు నన్ను హింసించేటప్పుడు పక్క గదిలో కూర్చుని చాలా దగ్గరుండి మానిటర్ చేశాడని చెప్పి 164 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు బీహార్లో గతంలో ఆయన ప్రొటెక్షన్ తీసుకున్నాడు, బీహార్ హైకోర్టులో. ఇక్కడి నుంచి డెప్యుటేషన్ అయిపోయింది, ప్రభుత్వం మారిన వెంటనే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు, ఎక్స్టెన్షన్ కుదరలేదు. అక్కడి నుంచి ప్రొటెక్షను, అసలు అక్కడ ప్రొటెక్షన్ ఎలా ఇస్తారు, అది తప్పు అని చెప్పి నేను కూడా ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద గట్టిగా నిలదీయటం. ఒక 5-6 నెలల ప్రొటెక్షన్ తర్వాత మొన్న 5వ తారీఖు దాన్ని కొట్టివేయటం జరిగింది. సో కొట్టివేయటం జరిగిన తర్వాత ఈలోపు 2nd డిస్ట్రిక్ట్ కోర్ట్ గుంటూరులో అతను బెయిల్కి అప్లై చేయడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, అతను ఖచ్చితంగా తప్పు చేశాడు, భయపడుతున్నాడు,
అక్కడ తప్పించుకోవాలని చూశాడు, మళ్ళీ ఇప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమైంది. మరి నాకు తెలిసి ఆల్రెడీ అక్యూజ్డ్గా, ఎందుకంటే 164 స్టేట్మెంట్స్ని బట్టి అతను అక్యూజ్డ్గా చేయటం జరిగింది కాబట్టి అతనికి బెయిల్ వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా యువకుడు, ఉత్సాహవంతుడు. అప్పుడు ప్రభావతి గారు నేను ముసలిదాన్ని అయిపోయాను, నాకు అనారోగ్యం, శరీరం సహకరించట్లేదు అని రకరకాలుగా చెప్పినందువల్ల సరే ఆవిడకి ఏదో బెయిల్ రావడం జరిగింది. కానీ ఇంత యువకుడు, ఉత్సాహవంతుడు, మరి చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఇతనికి బెయిల్ వస్తుందని నేను అనుకోను. ఎనీహౌ, బట్ ఈలోపే మరి అతనికి నోటీస్ ఇచ్చారా లేదా నాకు అయితే స్పష్టత లేదు. మరి అతనికి నోటీస్ ఇవ్వాలి. మరి ఎంత క్లియర్గా ఉన్నాయి కాబట్టి మరి అతను నిజాలు చెప్తే సరే, నిజాలు చెప్పకపోతే కస్టడీలోకి తీసుకోవాలి. అలాగే మరి మొన్న పివి సునీల్ కుమార్ గారికి నోటీస్ ఇస్తే ఆఖరి రోజు ఆయన బంధువులకు ఒక బంధువు కాదు, బంధువులకు అనారోగ్యాలు వచ్చినాయట. మరి వారిని దగ్గరుండి చూసుకోవాలట. బట్ నాకున్న సమాచారం ఆయన హ్యాపీగా గోల్ఫ్ కోర్సులో, అక్కడ ఆఫీసర్స్ గోల్ఫ్ కోర్స్ ఉంది, అక్కడ చక్కగా ఆయన గోల్ఫ్ ఆడుకుంటున్నాడు. మరి ఆ కోర్సులోనే ఎవరినన్నా పరామర్శిస్తున్నారేమో నాకు తెలియదు. ఆయన అయితే ఆడుకుంటున్నారు. సమయం అడిగారు, తిరిగి నోటీస్ ఇచ్చారు. 15వ తారీఖు రమ్మనమని. ఆ నోటీస్ ఇవ్వడానికి 1.5 సంవత్సరం పట్టింది. సరే ఇచ్చారు, రానన్నాడు. 15 రావాలన్నారు. మరి ఈలోపు మళ్ళీ ఏమన్నా అవసరం వస్తుందా? మరి ఏ తప్పు చేయనప్పుడు అంత భయపడవలసిన అవసరం ఏముంది? ఈలోపు మొదలెట్టారు. ఏంటి, ఒక దళిత అధికారి మీద ఎంతలాగా కక్షలు సాధిస్తారా అంటూ ఒక పచ్చి అబద్ధం. ఏంటంటే అసలు సుప్రీంకోర్టులోనే కొట్టేశారు. రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ కొట్టేసిన కేసుని ఎలా ఓపెన్ చేస్తారు అని నోటుకు వచ్చినట్టు నానా చెత్త మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో ఏమైంది? నేను బెయిల్ పిటిషన్ వేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని అడిగితే బెయిల్ పిటిషన్ హైకోర్టులో తిరస్కరించిన తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు, ఈ పర్టికులర్ ఎంక్వైరీగా చేయాలి అన్నది హైకోర్టుకి వెళ్ళారా అని అడిగితే దీంతో పాటు ఇక్కడ ఫైల్ చేసామంటే, అయితే హైకోర్టు అప్రోచ్ అయ్యి అక్కడ న్యాయం జరగకపోతే రండి